వేసవి కాలంతో జూ పార్కులోని వన్యప్రాణులకు కష్టాలు మొదలయ్యాయి. ఎండలు పెరగడంతో జూలో జంతువులు అల్లాడుతున్నాయి. ఎండ వేడిని తట్టుకునేందుకు కూల్ క్లైమేట్ ఏర్పాటు చేశారు. ఎన్క్లోజర్స్ దగ్గర కూలర్, ఫాగ్ మిషన్, వాటర్ స్ప్రింక్లర్స్ పెట్టారు. జంతువులకు ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మెడికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూ పార్కులోని సమ్మర్ ఏర్పాట్లపై మౌనిక అందించే రిపోర్ట్ చూద్దాం. సమ్మర్ వచ్చిందంటే చాలు సిటీలోని టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా పబ్లిక్తో సందడి కనిపిస్తుంటాయి. స్పెషల్గా జూ పార్క్లోని యానిమల్స్ చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పబ్లిక్ చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. సో పెరిగిన ఎండలకు జూలోని యానిమల్స్కి స్పెషల్ కేర్ కూడా తీసుకుంటారు. మరి ఎలాంటి కేర్ తీసుకుంటారు, మెడికేషన్ విషయంలో ఎలాంటి కేర్ని వీళ్ళు ఫాలో అవుతుందో తెలుసుకుందాం. జూ పార్క్లో ఉన్న యానిమల్స్కి ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ని ఇక్కడ అందిస్తూ ఉంటారు, దాంతోపాటు మెడికేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందామో తెలుసుకుందాం. సో చెప్పండి, మెయిన్గా ఎండాకాలం వచ్చిందంటే పెద్ద టాస్క్గానే ఫీల్ అవ్వచ్చు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటారు? మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఉష్ణోగ్రత చాలా డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. మనం ప్రచార మాధ్యమాలు కానివ్వండి, మనకు వాతావరణ శాఖ రిపోర్ట్ వాళ్ళ అక్కడి నుంచి కానివ్వండి, మనకు అలార్మింగ్ ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ తోటి ఈ సంవత్సరం చాలా తొందరనే వేడి కూడా పెరిగేటట్టుందని మనకు వార్నింగ్స్ ఉండబట్టి, కాబట్టి మేము ఫిబ్రవరి నుంచే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏమంటే యానిమల్స్కి నైట్ హౌస్లో కూలర్ పెట్టడం, నైట్ హౌస్ పైన గడ్డితో కప్పేయడం, హెర్బివోర్స్కి అక్కడక్కడ పందిర్లు వేయడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ మొత్తం ఫాగర్స్ పెడతాము, ఒక వర్షం వచ్చేటట్టు మిస్ట్ అరేంజ్ చేస్తాం. కాబట్టి దానివల్ల టెంపరేచర్ ఎఫెక్ట్ కానివ్వము. అయితే ఈ కార్నివార్స్కి ఫుడ్లో దాని క్వాంటిటీ తగ్గించడం, ఈజీ డైజెస్ట్ అయ్యేటట్టు వాటి ఫుడ్ను కూడా మారుస్తూ ఉంటాం. అంటే జంతువుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మన కార్నివార్స్ కంటే బ్రేక్ఫాస్ట్లో లైట్ బ్రాయిలర్ చికెన్ ఇవ్వడం, పాలు ఎగ్ మిశ్రమం కలిపి ఇవ్వడం, మళ్ళీ సాయంత్రం ఒక ఎనిమల్కి 6 kgs ఇస్తాము బీఫ్. దాంట్లో 5 kg అంటే బోన్లెస్, 1 kg విత్ బోన్, 250 grams స్ప్లీన్, కిడ్నీ, లివర్ అటువంటివి ఇస్తూ ఉంటాం. మెయిన్గా మన జూ పార్క్ ఇక్కడ ఉన్న జంతువులతో పాటు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చినవి కూడా ఉంటూ ఉంటాయి. సో వాటి కొన్ని సెన్సిటివ్ ఉంటాయి. సో వాటి ఫుడ్లు ఎలా తీసుకుంటే జాగ్రత్తలు? అంటే ఇప్పుడు డిఫరెంట్ ప్రపంచంలోని డిఫరెంట్ వాతావరణ పరిస్థితుల నుంచి వచ్చిన జంతువులు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క ఆవాసంలో ఏ విధంగా ఉంటుందో దాన్ని గమనించి ఆ విధంగా మేము క్రియేట్ చేస్తుంటాం. మెయిన్గా సమ్మర్ సీజన్లోనే హాలిడేస్ ఉంటాయి కాబట్టి అన్ని తరగతి ప్రజలు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. సో పబ్లిక్ తాకిడి ఎంతవరకు పెరిగిందంటారు? అండ్ బ్యాటరీ వెహికల్స్కి రెస్పాన్స్ ఎట్లా ఉంది? బ్యాటరీ వెహికల్స్కి చాలా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఉంది. కాకపోతే ఈసారి మాత్రం క్రౌడ్ కూడా పెడితే విజిటర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ ఇయర్ హాలిడేస్లలో 35,000 దాకా ఒకేసారి విజిటర్స్ రావడం. కాబట్టి దానిలో దృష్టిలో ఉంచుకొని ఆ విజిటర్స్కి ఎక్కువ వాటర్, మంచి ప్రొటెక్టెడ్ వాటర్ పెట్టడానికి అమ్యూనిటీస్కి వాటర్ పాయింట్స్ పెంచుతున్నాం. అదేవిధంగా షేడ్స్ అక్కడక్కడ ఎనిమల్ ఎంక్లోజర్ ముందర ఒక గ్రీన్ బట్టతో కట్టేసి వారికి కూడా మేము షేడ్ నెట్స్ కడుతున్నాం. లాన్స్ పెంచినాము, పెద్ద చెట్ల కింద వాళ్ళకు కూర్చునేటట్టు సౌకర్యాలు కల్పిస్తున్నాం. మెయిన్గా అయితే ఎండాకాలంలో యానిమల్స్ని యాక్టివ్గా ఉంచడానికి మెయిన్గా ఫుడ్లో అండ్ మెడికేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. హాలిడేస్ ఉండడంతో సందర్శకుల తాకిడి కూడా బాగా పెరిగిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఇది ఆఫీసర్ చెప్తున్నారు. మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాం. ఇక ఫస్ట్ టైం జూ పార్క్ రావడం, అయితే ఇక్కడ ఎండలు స్టార్ట్ అవడంతో ఇక్కడ పరిస్థితి గమనిస్తే ఎట్లా ఉన్నదంటే, ఇప్పుడు మన ఎండ వేటి తట్టుకోలేక ఇప్పుడు ఏదైనా మనం వాటర్ స్ప్రే చేసినప్పుడు మాత్రమే జంతువులు మనం బయటికి రావడం, లేకపోతే గుహల లోపటికి ఉండి అవి బయటికి రాలేని పరిస్థితులు ఉన్నది. అంటే ఎండ తీవ్రతను మనం మామూలు జనమైన కాకుండా ఇప్పుడు జంతువులు కూడా ఏమాత్రం ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితిలో ఉండడాన్ని గమనించినాం. మేము సందర్శించిన మా పిల్లలు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.
మరి ఇక్కడ జంతువులు కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే వేసవి సీజన్ అయినందువల్ల కొంచెం వాటి ఢీలా పడడం అనేది కొద్దిగా కనిపిస్తుంది. మరి వీటి కోసం ఇంకా చాలా బాగుంది, ఇంకా కొద్దిగా చర్యలు అనేవి చేపడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ జూ పార్క్ అని చాలా చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా వాటర్ తాగడానికి కానీ పిల్లలకి చాలా యూజ్ అయింది. ఇంకా ఎండ ప్రభావం వల్ల జంతువులు అయితే బాగా వీక్గానే అనిపిస్తున్నాయి. ఆహారం వాటర్ ఉన్నా కూడా వాతావరణానికి తట్టుకోలేకపోతున్నాయి. మనమే ఇట్లున్నాయి అంటే విదేశాల నుంచి వచ్చిన కొన్ని బర్డ్స్ కానీ జంతువులు కానీ ఈ వేడికి చాలా వీక్గా అనిపించినాయి మాకైతే. ఇంకా మంచిగా కేర్ తీసుకోవాలని మన గవర్నమెంట్ని కోరుతున్నాం. నార్మల్గా మేము పరిశీలించినప్పటికీ జంతువులు వాటి యొక్క స్థితి అంత మంచిగా అనిపించడం లేదు. 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మేము అప్పుడు వింటర్ సీజన్లో వచ్చినాము. ఆ వింటర్ సీజన్లో జంతువులు చాలా యాక్టివ్గా కనపడినవి. మేము అప్పుడు ట్రైన్ పైన పోయినాము. మాడిఫికేషన్లు ఇప్పుడు వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ వచ్చినాయి. తర్వాత వచ్చేసి ఏమైందంటే ఈ సమ్మర్ సీజన్లో జంతువులు చాలా డీలపడ్డాయి. దాంతోపాటు కొద్దిగా వాటర్, కోల్డ్ వాటర్ కూడా సప్లై లేదు. ఇంకా మధ్యలో అక్కడ క్యాంటీన్లు ఉంటే బాగుండేది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ జంతువులను చూడడానికి మేము ఎంతో ఉత్సాహంతో వచ్చినాం. అయితే లైన్స్ చూడలేదు. ఆ లైన్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు. సో జంతువులు చాలా బలహీనంగా ఉన్నవి. అక్కడిక్కడ గైడ్స్ లేరు. గైడ్స్ ఉంటే కొద్దిగా వాటిని ఇది చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. మాకు తెలియదు, మా విద్యార్థులకు తెలియదు. గత 10 సంవత్సరాల క్రితం చాలా బాగుండేది. ఇప్పుడు కూడా బాగుంది, మాడిఫికేషన్ బాగుంది. రోడ్స్ కానీ తర్వాత ఇవన్నీ కొద్దిగా వాటర్ సౌకర్యము, కొద్దిగా క్యాంటీన్ సౌకర్యము. ఇంకా మేము మా పిల్లలు సాటిస్ఫైగానే ఉన్నారు. ఇంకా కొద్దిగా బాగుంటే, మెరుగుంటే ఇంకా సాటిస్ఫై ఉండదని. పెరుగుతున్న ఎండల నుంచి యానిమల్స్ని సేఫ్గా ఉంచేందుకు జూ అధికారులు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని స్పెషల్ కూలర్స్ కావచ్చు, వాటర్ స్ప్రింకిల్ మిషన్స్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఎండలు ఎక్కువ ఉండడంతో వచ్చే సందర్శకులు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నారు. ఎండలు ఎక్కువైనప్పటికీ కూడా జూలోని తాకిడి మాత్రం తగ్గదని చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ జూలోని పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.